Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. అంటే ఫిల్మీ మోజీ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? సో నాకు హైదరాబాద్లో మల్టీమీడియా కాలేజెస్ ఉన్నాయమ్మా. సో నాది మా సాయి గారిది గురు శిష్యుల సంబంధం, టీచర్ స్టూడెంట్ వాడు. సో కాకపోతే ఒక కాలేజ్ యొక్క బ్రాండ్ నేమ్ ఎప్పుడు నిలబడుతుందంటే ఆ కాలేజ్లో చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఒక దారి చూపించినప్పుడు. సో జాబ్స్ ఆర్ క్రూషియల్ ఫర్ ఎనీ కాలేజ్ సక్సెస్. సో యూజువల్గా ఎవ్రీ ఇయర్ మా దాంట్లో ప్లేస్మెంట్స్ బాగున్నప్పటికీ ప్రతి బ్యాచ్లోనూ ఒక 5% మంది సినిమా పిచ్చోళ్ళు ఉంటారు. ఆఫ్ కోర్స్ వాళ్ళకి మనం ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ చూపించినా ఆ సినిమా పట్ల ఉండేటటువంటి ఇష్టమో పిచ్చో ఏదన్నానండి, దానివల్ల వాళ్ళు అసలు ఆ జాబ్ వైపు తిరిగి కూడా చూడరు. ఎప్పటికన్నా సినిమా 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 వాళ్ళ గోల్ అదే. సో కొన్ని సంవత్సరాలుగా ప్రతి బ్యాచ్లోనూ కొంతమంది జాబ్స్ రాకుండా అలా మిగిలిపోవటం, వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా దగ్గర బాధపడటం, ఇవి చూస్తూ ఉన్న తరుణంలో అనుకోకుండా ఈ కోవిడ్ రావడం, అందరి జీవితాలు స్తంభించిపోవడం, ఇది మాత్రం ప్లస్ అవ్వడం. సో అంటే ఒక్కసారిగా ఇంకే పనులు లేనప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి. అదే టైంలో ఐఫోన్ రిలీజ్ అవ్వటం, ఐఫోన్లో ఈ మిమోజీ యానిమోజీలు అన్న టెక్నాలజీ రావటం, అది చూసిన వెంటనే నాకు చాలా ఈజీగా యానిమేషన్, యూజువల్గా యానిమేషన్ అనేది ఎంత కష్టం అంటే ఒక సీనియర్ మోస్ట్ యానిమేటర్ ఆ రోజు అంతా పని చేస్తే ఒక 5-6 సెకండ్ల యానిమేషన్ చేయగలడు. అందుకని ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ అఫేర్. కానీ ఎప్పుడైతే ఐఫోన్ వాడు ఇది తీసుకొచ్చాడో, లైవ్లో మనం చేసిన యాక్షన్స్ ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ చేయటం, నాకు ఇది ఒక తెలియని ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ టైంలో మా సినిమా పిచ్ బ్యాచ్ వాళ్ళు గుర్తొచ్చి, అరే దీంతో ఏదైనా చేయగలరేమో ఒకసారి చూడండిరా అని చెప్పడం. అండ్ వాళ్ళు ఏదో స్టార్ట్ చేయగానే ఓవర్ నైట్ సక్సెస్ రాలేదు. మాకు ఒక ఫస్ట్ 1.5 year ఒక 8,000 సబ్స్క్రైబర్ల దగ్గర ఆగిపోయాం. దాని తర్వాత మళ్ళీ వినాయక చవితికి మేము చేసిన వీడియో వైరల్ అవ్వటం వల్ల ఇది సక్సెస్ అయింది. సో అది మీరు స్టార్ట్ చేసేటప్పుడే వినాయకుడిని గట్టిగా తలుచుకొని స్టార్ట్ చేయాల్సి. అయ్యా కుర్రాళ్ళారా, నన్ను గుర్తు చేసుకోకుండా నాకు స్టార్ట్ చేయకుండా చేశారు, అందుకే మీకు ఆటంకం ఇస్తున్నాను అన్నారు. నిజంగానే ఆ విఘ్నేశ్వరుడు పడుతున్న కష్టాలను చూసి కనికరించాడో ఏమో. నిజంగా ఆయన అయితే నిలబడ్డాడు గట్టిగా మా కోసం. ఆయన మా కోసం నిలబడ్డాడని ఇంకా ప్రతి సంవత్సరం ఆయనను గుర్తు చేసుకోకుండా అయితే ఉండేది లేదు. సో ప్రతి సంవత్సరం ఎన్నో సిరీస్లు ఎపిసోడ్లు వస్తున్నా వినాయకుడి సిరీస్, ఆ వినాయక చవితి రోజు వచ్చే ఆ సిరీస్ మాత్రం మాకు ఒక నిజంగా చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ప్రతిసారి అలాగని చెప్పి వినాయకుడి గురించి కొత్తగా ఇంకేం చెప్పగలం, 1 సంవత్సరం చెప్పగలం, 2 సంవత్సరాలు చెప్పగలం, ఇప్పుడు ఇది 5వ సంవత్సరం. సో అదో ఛాలెంజ్ మాకు. ఈసారి కొత్తగా వినాయకుడితో ఏం చేయించాలి, ఏ కథ చెప్పాలి అని. సో ఉంటాయి దేని పాటలు దానికి. నిజంగానే వినాయకుడు అంతలా అనుకుంటాడా అంటే ఏంట్రా, మళ్ళీ మీరందరూ వస్తారు, అందులో నాది సెలెక్షను, నాది ఏదో చెయ్యో కాలో విరిగింది అంటే ఆడేమో తెలియకుండా అతికించేయడం, మళ్ళీ తీసుకొస్తేనేమో నా ముందు నించొని 90 వేసి నాగిని డాన్స్ చేయడం, ప్రసాదాల కోసం ఇది చేయడం, అన్న సంతర్పణలని చెప్పి మీరే పండగ చేసుకోవడం. అంటే నిజంగా అది ఆ స్టోరీ చెప్పిన ప్రతిసారి స్టోరీ వింటూ ప్రతి ఒక్కరు వాళ్ళ రియల్గా జరిగిన వాటిని ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు. అంటే వినాయకుడు చాలా ఫ్రెండ్లీ గాడ్. ఎంత ఫ్రెండ్లీ అంటే ఆయనతో పాపం మేము ఏదైనా చేయిస్తుంటాం అనమాట. కొన్ని దేవుళ్ళకి అది కుదరదు. సో అందుకని అతను మేబీ అప్పుడప్పుడు అనిపిస్తుంటా ఆయనే మా చేత ఆయనకు కావాల్సిన కథలు చెప్పించుకుంటున్నాడేమో అని. సో ఈ వినాయక చవితి అయిపోయిన వెంటనే అరే నెక్స్ట్ వినాయక చవితికి ఇంకేం చేయగలవరా అని చెప్పి ఇప్పటి నుంచి ఆలోచనలు మొదలవుతాయి. ఇంకా నెక్స్ట్ 11 నెలలు ఏదో ప్రతి నెల ఒక కొత్త థాట్ షేర్ చేయటం, ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది. సో ఈ ప్రక్రియ ఎప్పుడూ ఉంటానే ఉంటుంది ఇయర్ రాగానే. ఎందుకంటే అది మాకు చాలా ప్రెస్టీజియస్ సిరీస్ కాబట్టి ఎక్కడ ఏది అటు ఇటు అయినా కూడా అక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఇంకా కొత్తగా అంటే
దేవుడి కార్యం అని చేస్తాం కదా, సో అందుకని అట్లాగని ఒక తప్పు త్రుల్లకూడదు, దొల్లకూడదు, కానీ కొత్తగా ఉండాలి ఆడియన్స్కి అనేది. సో చాలా చాలా టాస్క్లు ఉంటాయి. ఉంటాయి. ప్రతి దాంట్లో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ క్యాలిక్యులేటెడ్గా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. కాన్సెప్ట్ చాలా ప్రాపర్గా ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఇదంతా ఒకటి ఎత్తు అయితే షూట్ ఒక ఎత్తు, దీని తర్వాత మెయిన్ ఎడిటింగ్ కదా. అంటే షూట్ ఒక ఎత్తంటే ఇప్పుడు మీకుండే లైవ్ యాక్షన్ కష్టాలు మాకు లేవు. మావన్నీ గ్రాఫిక్స్ యానిమేషన్సే కాబట్టి అన్ని సిస్టమ్ మీదే కాబట్టి. చూసామంటే పాపం నిన్న 2D 5 minutes కంటెంట్ 5 days పడుతుందంట. పాపం అది కష్టాలే కదండి. అంటే 1 minute కంటెంట్ కోసం 1 day ఆల్మోస్ట్ 8 to 10 hours కష్టపడుతున్నారు మీ ఎంప్లాయీస్. అంటే పిల్లలు అనే ఒక వర్గం దానికోసం వెయిట్ చేస్తుంటారు కదా. ఇంకా కార్టూన్స్ లేనిది అసలు మీ లైఫ్, నా లైఫ్, ఎవరి లైఫ్ అయినా కిడ్స్గా ఉన్నప్పుడు అవి లేకుండా ఊహించుకోలేము. ఏమంటే మన జనరేషన్లో కార్టూన్ నెట్వర్క్, ఇప్పుడు జనరేషన్లో అది చూస్తే తెలుగు రావట్లేదు పిల్లలకి అని చెప్పి అందరి ఇంట్లో ప్రతి ఒక్క ఫోన్లో ఉండేది ఫిల్మీ మ్యూజిక్, రైట్? కార్టూన్ నెట్వర్క్ సెకండ్కి వెళ్ళిపోయింది. మరి అంత లేదులేండి. ట్రూ అండి, నిజంగా ట్రూ. మీది కనుక శాటిలైట్లోకి వెళ్ళిపోతే మేబీ పిల్లల ఇంట్లో ఛానల్ ఇదే ఉంటుందేమో. ఆ స్థాయికి రావాలని నిజంగానే ఆశిద్దాం, కానీ ప్రస్తుతానికైతే అది అంత లేదు. ఇప్పుడు ఈ వినాయకుడికి కోరుకోండి సార్, ఇప్పుడు వినాయకుడితో వీడియో చేయిస్తున్నారు, గట్టిగా చాలా గట్టిగా అనేసుకోండి. నెక్స్ట్ ఇయర్ 2026కి నన్ను పిలుస్తారు. ఇలా మంది ఓపెనింగ్ ఉంది, ఇలా శాటిలైట్ లో ఛానల్ లాంచ్ అవుతుంది, రండి మంజుషా గారు అంటారు. కొత్త ఐడియాస్ బాగానే ఇస్తున్నారు. సీరియస్లీ అంటే కార్టూన్ నెట్వర్క్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టం. టామ్ అండ్ జెర్రీ సిరీస్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ. అంటే మీరు అంత మంచి రిలేటెడ్గా చాలా ఫన్గా చూస్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఏపీ, తెలంగాణ స్టేట్స్లో కానీ యుఎస్లో మన ఇండియన్ సెటిల్ అయిన కంట్రీస్ వాళ్ళు ప్రతి ఒక్కరికి పిల్లలకి తెలుగు రావాలి, తెలుగు ప్రాపర్గా ఉండాలి, తెలుగు మర్చిపోతున్నారని వాళ్ళకి చిన్నప్పటి నుండి ఏంటి అంటే ఈ ఏబిసిడీల దగ్గర నుంచి అన్నీ ఆ తెలుగులో కూడా కన్వర్ట్ చేపిస్తున్నారు. మన చిన్నప్పుడైతే కొద్దిగా రివర్స్గా ఉండేది. అంటే కార్టూన్స్ చూస్తున్నప్పటికీ అది వచ్చేది ఇంకో ఆప్షన్ లేకుండా ఇంగ్లీష్లోనే వచ్చేటి అప్పుడు కార్టూన్స్. అరే పోనీ అది చూసంటే 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుంటారని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు రివర్స్, తెలుగు రావట్లేదని చెప్పి. అందుకనే కొంచెం త్వరగా మీరు కూడా టీవీలోకి చాలా ఎర్లీగా వచ్చేస్తే ఇప్పుడు ఆ తర్వాత పాపం పిల్లలందరూ దీన్ని చూసి అప్పుడు మీరు పోయమ్స్ ఇంకా ఫన్ పిల్లలు ఆడుకునేటువంటి టాయ్స్తో చేయాల్సినటువంటి క్లేస్ అవన్నీ కూడా ఆ ఛానల్లో తెలుగు వాయిస్తో చూస్తారు. అప్పుడు ఈ మధు ఇంకెంత ఫేమస్ అవుతాడో. ఇప్పటికే పాపం మా సాయిగాడికి పెళ్ళయిందనే కానీ కింద మీద పడుతున్నాడు. ఇంకా మీరు ఇట్లాంటి ఐడియాలు ఇస్తే ఇంకా మరి ఇంకా సాయి లాంటి వాళ్ళని ఇంకో 5 members రెడీ చేస్తారు. కార్తిక్ గారు లాంటి వాళ్ళు ఇంకొక 2 రెడీ చేసి ఉంచుతారు. కార్తిక్ గారు ఇంకా నిజంగా అండి సీరియస్లీ ఆ థాట్ చాలా మంచి థాట్ వచ్చింది. మేబీ అంటే చాలామందికి ఎమోజీస్ వచ్చిన తర్వాత ఇది బాగున్నాయని ఫోన్ వరకు యూజ్ చేయడం వేరు, దానిని జనాల్లోకి కూడా తీసుకెళ్లడం అనే ఆలోచన ఫస్ట్ రావడం అనేది గ్రేట్. అంటే నిజంగానే మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా అప్పటికి ఇప్పటికీ కూడా చాలా వరకు యానిమేషన్ అంటే పిల్లలకే అన్న అపోహ ఉంది చాలామంది. ఇన్ఫ్యాక్ట్ మేము స్టార్ట్ చేసిన కొత్తల్లో మీరు